టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇదిగోండి, ఇది అనంతపురం జిల్లాలో 75,000 ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో, అదేవిధంగా సన్నిహితులకే ఎనర్జీ, ఆయన సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీల లిస్ట్ మనకు తెలుసు కదండి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ సోలార్, అదానీ గ్రీన్ ఎనర్జీస్, ఇట్లా ఆయనకి సన్నిహితంగా ఉండేటటువంటి కంపెనీలకి వైఎస్ఆర్ కడప జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం, ఇట్లా రకరకాల ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాలు సోలార్ పవర్ పార్కుల పేరుతో ప్రభుత్వ భూముల్ని కాజేసి తన బినామీలకి, తన వ్యాపార భాగస్వాములకి దోచిపెట్టాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఏ రకంగా భూదోపిడీ చేశాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందుగా అసైన్డ్ భూములకి ఎసరు పెట్టాడు. రెండోది కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని తన బినామీ కంపెనీలకి దోచిపెట్టాడు. ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టేశాడండి. ఏది ఆఖరికి ఇదిగోండి, తనఖాలో విశాఖ కలెక్టర్ కార్యాలయాల్ని, అంటే తన ధన దాహాన్ని తీర్చుకోవటం కోసం ఎన్ని దుర్మార్గాలు చేశాడో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. విశాఖ జిల్లాలో అయితే ఏకంగా కలెక్టర్ కార్యాలయాన్ని తనఖా పెట్టేశాడు. 3 ఎకరాలు. వాల్తేరులో ఉన్నటువంటి ప్రభుత్వ గృహం 5.5 ఎకరాలు అది తనఖా పెట్టేశాడు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్, డిఓ ఆఫీస్, ఆఖరికి రైతు బజార్ను కూడా వదల్లా. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలతో సహా తనకు ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టేశాడు కదా. ఏపీ సెక్రటేరియట్ని కూడా తనఖా పెట్టేసినటువంటి ప్రబుద్ధుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. సో ఇది కూడా అయిపోయింది. అసైన్డ్ భూములు అయిపోయింది, ప్రభుత్వ భూముల దోపిడీ అయిపోయింది, ప్రభుత్వ ఆస్తుల తనఖా అయిపోయింది. ఇక మిగిలింది ఏంటండి? ప్రైవేట్ ఆస్తులు. రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు చెందినటువంటి ఆస్తులు మాత్రమే మిగిలాయి. అప్పుడు తీసుకొచ్చాడు జగనన్న భూరక్ష పథకం అంట. ఇది భూరక్ష కాదండి, భూభక్ష. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగనన్న భూభక్షణ పథకాన్ని తెర మీదకి తీసుకొచ్చి ముందుగా ఏం చేశాడు? సర్వే పేరుతో మన ఆస్తి చుట్టూ ఆయన బొమ్మతో రాళ్ళు వేసాడండి. సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేసుకుని ఆస్తి మనదంట, బొమ్మ ఆయనది ఉంటుందంట సర్వే రాళ్లపైన. అంటే ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చాడు, అరే బాబు రేపు లాగేసుకుంటున్నా మీ స్థలం అని చెప్పి ముందుగానే సర్వే రాళ్లపైన బొమ్మ వేసుకుని ఒక ఇండికేషన్ ఇచ్చాడు. రాళ్ళు వేసేసాడు. తర్వాత ఏం చేశాడు? పట్టా మీద, మన ఆస్తి పట్టా మీద ఆయన బొమ్మ వేసుకోవటం మొదలెట్టాడు. ఆస్తి మనది, సర్వే రాళ్లపైన ఆయన బొమ్మలు, మన ఆస్తి పట్టా పైన కూడా ఆయన బొమ్మే. ఈ రకంగా ముందు బొమ్మలు వేసేసుకున్నాడు, స్టాంప్ వేసేసుకున్నాడు మన ఆస్తి పైన. ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఎక్కడికక్కడ ప్రజల ఆస్తుల్ని కాజేస్తా ఉన్నాడు. ఈ దోపిడీకి మొన్న మధ్యనే బలహీన వర్గానికి చెందినటువంటి ఒక చేనేత కుటుంబం అండి, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ఆయన సొంత జిల్లా నుంచే మొదలుపెట్టాడు. నా దేవుడు నా దేవుడు అని చెప్పి ప్రతిరోజు కబుర్లు చెప్తాడు తన తండ్రి పేరుని పెట్టుకుని. తన తండ్రి పేరు పెట్టుకున్నటువంటి సొంత జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లా నుంచే ఈ భూ కబ్జా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తుల కబ్జాకి తెరలేపాడు. ఒంటిమిట్ట మండలం కొత్త